అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరి వరకు చూడండి అబ్బా, స్కిప్ చేయకండి. కొంచెం లాంగ్ వీడియోస్ చేసేదే తక్కువ, వాచ్ అవర్స్ కూడా కావాలి కదా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లలు ఎక్కడికైనా వెళ్దామంటే షామీర్పేట దగ్గరలో ఉన్న రత్నాలయం టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఆధ్యాత్మిక విలువల ఆలయం, అందుకే ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంక ఇక్కడ వెహికల్స్ అయితే బయటనే పార్క్ చేయాలి. చాలా వరకు చుట్టుపక్కల వారికి తెలుస్తుంది, తెలియని వారి కోసమే ఈ వీడియో. ఒక్కొక్కరికి ఒక్కో వే ఉంటుంది కదా, అలాగే నా వేలో నేను మీకు ఈ టెంపుల్ని చూపిస్తాను రండి. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంట్రన్స్లో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ చిన్నగా పార్క్ కూడా ఉంది, అలాగే గోశాల మరియు వృద్ధాశ్రమం కూడా ఉన్నాయి. ఇక్కడికి చాలా వరకు మహిళలు వారి ఫ్రెండ్స్తో వచ్చి కిట్టి సెలబ్రేషన్ అండ్ పారాయణం మరియు పిక్నిక్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వచ్చారు, ఫుడ్ కూడా తెచ్చుకొని పారాయణం చేసి అక్కడే తిని ఎంజాయ్ చేశారు. ఇంకా ఫస్ట్ టెంపుల్లోకి వెళ్దాం. 11:30కి క్లోజ్ చేస్తారని ఫాస్ట్గా వెళ్ళాం. గుడికి వెళ్తుండగా రైట్ సైడ్ విష్ణుమూర్తి విగ్రహం ఉంది, ఆదిశేషంపై కూర్చొని ఉన్నారు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్తో. అలా ఆదిశేషంపై విష్ణుమూర్తి కూర్చొని ఉన్న ఫౌంటైన్ ఉంది. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే యజ్ఞం చేయడానికి యజ్ఞశాల స్పెషల్గా కట్టించారు. అలాగే ఇక్కడ రత్నాలయం బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి మరియు బయటకు వచ్చే దారి రెండు సపరేట్ ఉంటాయి. ఎంట్రన్స్ లో మొదట వినాయకుని టెంపుల్ ఉంటుంది, చివరిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to 11:30, ఈవినింగ్ 4 to 8 PM వరకు ఉంటుంది. ఇంకా మేము లోపలికి వెళ్ళగానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నారు. మేము కూడా అక్కడ స్వామివారికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకున్నాము. తర్వాత 10 అడుగుల వెంకటేశ్వర స్వామి వారి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడే కొద్దిసేపు కూర్చున్నాం. ఇంకా ఇక్కడ తులాభారం కూడా ఉంది. శుక్రవారం, పౌర్ణమి, శ్రావణ మాసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంకా ఇక్కడ నీతి వాక్యాలు, కొటేషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత మన వాసవి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంది. మన వాసవి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనం చేసుకున్నాము. ఇంకా తర్వాత మిగతా ఆలయాలు క్లోజ్ చేశారు. ఈ పైనకెళ్ళి టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూసేయండి. చెప్పాను కదా ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయని, అవి నెమ్మదిగా చదువుకుంటూ గుడి చుట్టూ చూసాము. అలాగే టెంపుల్ పాలరాతితో కట్టారు. ఆర్కిటెక్చర్ కూడా సూపర్ గా ఉంది. ఇంకా ఇక్కడ మేడి చెట్టు, మర్రి చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో వనభోజనాలు మరియు కార్తీక ఒత్తులు వెలిగించుకుంటారు. తర్వాత జమ్మి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలా అన్ని దేవతా వృక్షాలు ఒకే చోట ఇక్కడ ఉన్నాయి. కళ్యాణకట్ట మరియు ప్రవచన హాల్స్ కూడా ఉన్నాయి. ఈ రత్నాలయంలో చాలా టీవీ సీరియల్స్ కూడా చేశారు. అలాగే టెంపుల్ గ్రీనరీతో నిండి చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ శంకు చక్ర నామాలతో ఫౌంటైన్ కూడా ఉంది, అది అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంకా వీడియో అయిపోలేదు, చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. టెంపుల్ నుండి బయటకు రాగానే ఇక్కడ ముందుకు వెళ్తే ఆదిశేషంపై చిన్ని కృష్ణుడు నిలబడి ఉన్న ఫౌంటైన్ కూడా ఉంది. ఆ ఫౌంటైన్ చుట్టూ లోటస్ చెట్లు కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూడండి మీరు కూడా. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. తర్వాత పిల్లలు ఆ పార్క్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. మధ్యలో వర్షం కూడా పడింది. ఇక్కడ మేము కూడా ఉయ్యాలెక్కి ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఇక్కడికి వస్తే మస్తు ఉంటది. మనం ఫుడ్ తీసుకొని వెళ్తే హ్యాపీగా అక్కడే తిని సరదాగా గడిపి రావచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.